హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల డబుల్ బెడ్రూమ్స్ కాలనీలోని వాణిజ్య దుకాణాలు 60 చదరపు అడుగుల నుండి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని, వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల డబుల్ బెడ్రూమ్స్ కాలనీలోని వాణిజ్య దుకాణాలు 60 చదరపు అడుగుల నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని, వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండల పరిధిలోని కార్తనూర్ డబుల్ బెడ్రూమ్స్ కాలనీలోని వాణిజ్య దుకాణాల వేలం కార్యక్రమాన్ని పటాన్ చెరువు ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో అడిషనల్ కలెక్టర్ పాండు, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ చలపతిరావు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజేందర్, పటాన్ చెరువు ఎంఆర్ఓ హరిబాబు, డిప్యూటీ ఈఈ హౌసింగ్ కార్పొరేషన్ సుజాత, డిప్యూటీ ఈఈ జిహెచ్ఎంసి వెంకటేశం, ఏఈ నందిని, రాహుల్, మణికాంత్, మేఘనాథ్, వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. किसी और के नाम पे भी करा सकता हूँ मैं? हाँ बिल्कुल सर। अच्छा, आप 3 नाम लिखे हुए हैं। हाँ। अभी आप लिख दो जी। लिखे तो किसी के नाम पर रजिस्ट्रेशन कर दो। अगर इन केस ऑफ अभी मैं नहीं परचेस किया तो डीडी से रिटर्न मिल जाएगी मेरे को? शाम तक दे देता. ఓకే సార్. మా దగ్గర పెట్టుకుంటాం మీరు 40,000 మళ్ళీ అంటే టోటల్ అమౌంట్ మీరు కట్టాల్సి వస్తుంది. టోటల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సక్సెస్ఫుల్ బిల్డర్ కనుక అతను రిజిస్ట్రేషన్ అంటే అమౌంట్ పూర్తి అమౌంట్ కట్టలేకపోతే కనుక ఆటోమేటిక్గా H2 వారికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వారు ఆయన ఇదే రేట్కి ఈ రేటుకి ఆయన ఓకే అంటే కనుక చేసుకోవచ్చు. మరి ఆ సర్కమ్టెన్స్ లో H2 బిడ్డర్ మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది షాప్స్కి. బేసిక్ ఎమ్యూనిటీస్లో ఇది కవర్ అవుతుంది. ఓకే. అండ్ వాష్రూమ్స్ కాంప్లెక్స్ సపరేట్గా ఏమీ లేవు, ఎందుకంటే ఇప్పుడు లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నాం మేము ఫర్ ఎగ్జాంపుల్. సో మాకు ఓకే. అండ్ బిడ్డర్ 1, 2, 3 అండ్ ఇక మీరు కమర్షియల్ అవన్నీ మీదే, మీరు కమర్షియల్ ట్యాక్స్ అది ఆటోమేటిక్ ఉంటుంది అంతే. ఇది ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ అమ్ముతున్నది. ఇంకొక విజ్ఞప్తి అండి అందరికీ, మీకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఒక అధికారిగా మీతో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దయచేసి ఈ 30కి మీరు వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా 40 దాకా వచ్చారు. దయచేసి 30 మంది ఈ షాప్ కొనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత తక్కువ రేట్లో అసలు తెలంగాణలో ఏ మూలకు పోయినా మీకు దొరకదు. ప్రైవేట్ వాళ్ళు అయితే అది బేసికే 10 లక్షలు చెప్తారు. అందరికి తెలిసిన 44 డీడీలు డిపాజిట్ చేయడం జరిగింది సార్. ఇవాళ మనం కర్దనూరుకు 2 BHKకి సంబంధించిన 30 వేకెంట్ షాప్స్ను ఆక్షన్ కోసం ఇచ్చాం సార్. బేసిక్ ప్రైస్ 2965 సార్. మొదటి వారిని 85 రూపాయలు పడాల్సిందిగా కోరాను సార్. 3000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఖచ్చితంగా 3 బిడ్డర్స్ ఖచ్చితంగా పాల్గొనాలి. ఆ పైన మీ ఇష్టం. ఇప్పుడు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీనికి వచ్చారు. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆర్డీఓ సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. వెల్కమ్ సార్. సార్ ఆర్డీఓ గారికి 100% మీరు లేట్గా వచ్చినట్టున్నారు. మీకు హక్కు 100%. 90 days అని ఉంది, అదేంటి సార్ కండిషన్? అదే సార్. ఇప్పుడు ఉదాహరణకు మీరు 3,000 గాను 5,000 పాడారు అనుకోండి. 4,50,000 5 × 10 7,50,000 7,50,000లో ఇప్పుడు 40,000 రూపాయలు మీరు డీడీ కట్టింది కట్ అవుతుంది. అంటే 7,10,000 రూపాయలు మీరు 30 రోజులలో మాకు కలెక్టర్ గారి పేరున కడితే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. మీరు 30 days అదండి. దానికి ఎక్స్ట్రా టైం ఏమని ఇవ్వరా సార్? ఏమి ఇవ్వరండి. మందాడి రమేష్ రెడ్డి రాసుకోండమ్మా, ఫోన్ నెంబర్ ఇచ్చు. ఓకే, 10,000 అన్నాం సార్. 10,000 థ్యాంక్ యూ అండి. ఇది మందాడి రమేష్ రెడ్డి గారికి
కంగ్రాచులేషన్స్ అండి, అభినందనలు సార్. ఫస్ట్ షాప్ అయిపోయింది. ఫస్ట్ షాప్ డీడీ రౌండ్ చేసుకోండి. 25 టోకెన్ నెంబర్ క్లోజ్ చేయండి. F2 మన ఉన్న కడదనూరు 2 BHQలో ఉన్న షాప్స్ సంబంధించి ఆక్షన్ కొరకు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన మన పీడీ హౌసింగ్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, డీటీ గారికి, తర్వాత దీని మీద వర్క్ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈలు, డిఈలు, అదేవిధంగా బిడ్డర్స్, మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రభుత్వము ఈ 2 BHQలో ఉన్న షాప్స్ యాక్షన్ గురించి మీకు ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో కూడా మీరు డీటెయిల్గా చూసి ఉన్నారు. దాని ప్రకారం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ 34 టోకెన్ నెంబర్ ఒక 100 టోకెన్ నెంబర్ ఎంత 100 టోకెన్ నంబర్ 32 3500 ఒక్క నిమిషం. ఇక్కడ మూడో బిట్ టోకెన్ నంబర్ 10లోకి రండి. ఇటువంటి ఏవైతే రెంటల్ షాప్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన బిడ్డింగ్ ఇది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అందరు చదివే ఈఎండి మీరు ఇచ్చిందని అనుకుంటున్నాను. షాప్ అనేది రెంటల్ బేస్ కాదు, సోల్డ్ అవుట్ చేస్తున్నాం. సోల్డ్ అవుట్ విత్ ఏ కండిషన్ దట్ మీకు అన్డివైడెడ్ షేర్ ఏముండదు. ల్యాండ్ మీద ఫుల్ రైట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కే ఉంటాయి. మీరు ఫిజికల్ స్ట్రక్చర్ను మార్చడానికి లేదు, లోపల ఇంటీరియర్ కానీ డెకరేషన్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ రీడెవలప్మెంట్ చేయాల్సిన సందర్భంలో అట్లాంటి అవసరం వస్తే తప్పకుండా మీకు ఇప్పుడు ఎంతైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ ఖచ్చితంగా ఇస్తారు.